నమస్తే అండి. నమస్కారం మేడం. కృష్ణారెడ్డి గారు, మీరే అంటారు ఇప్పటికి ఇంకా బలిదానాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దేనికోసం అనుకోవచ్చు? అంటే ఆత్మహత్య శరణమే అనుకుంటున్నారా? సమస్య పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం అనుకుంటున్నారా? మేడం, మీకు ముందుగా న్యూస్ వీక్షకులకు, ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ముఖ్యంగా తెలంగాణలో ఆత్మ బలిదానాలతో తెలంగాణలో తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఇంకా ఉధృతంగా జరగడం జరిగింది. ఈయన ఏదో గొప్పగా చెప్తున్నాడు. ఇందాక బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పేసి, ఆర్టీసీ కార్మికులు 54 రోజులు ఉద్యమం చేస్తే 34 మంది ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 54 రోజులు పేమెంట్ ఈ రోజు వరకు వాళ్ళకు జీతభత్యాలు ఇయ్యలేదు, వాళ్ళతోటి చర్చలు జరపలేదు, వారికి ఉన్న యూనియన్లను నిర్వీర్యం చేసిండ్రు. ఒక తెలంగాణ వస్తే ఒక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది, ఇంకా మనకు ఆత్మగౌరవం పెరుగుతుంది, మనం మాట్లాడొచ్చు అనుకుంటే నిర్బంధ పాలన, ఎవరు మాట్లాడదామన్నా ఫోన్ ట్యాపింగ్లు, ఏదన్నా సమస్యలు లేవు. కానీ ఏ ప్రభుత్వం వచ్చిన ఈ విధంగానే ఉంది కదా కృష్ణారెడ్డి గారు, అది మేము క్వశ్చన్ చేసేది. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలు ఏమనుకుని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నారు? ఏ సమస్యలు లేకుండా బంగారు తెలంగాణగా ఉంటుంది అనుకున్నటువంటి రాష్ట్రానికి కేవలం పరిష్కార మార్గంగా కనిపిస్తున్నది ఏదైనా ఉందంటే ఆత్మహత్య. లేదు మేడం, ఇది తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి ధనార్జనకే, అధికార దర్పానికే ఉపయోగపడింది కానీ తెలంగాణ సమాజాన్ని ఈ రోజు వరకు ఆయన పట్టించుకున్నది లేదు, పరామర్శించింది లేదు. ఈ రోజు మనం ఎంత కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే 9.5 సంవత్సరాలు సెక్రటరియట్ పోకుండా పాలన చేసింది మేడం. ఎక్కడన్నా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సచివాలయాలకు పోకుండా, ప్రభుత్వ కార్యాలయాలకు పోకుండా పాలన చేసిన నాయకుడు ఎక్కడ ఉన్నాడా? ఇక్కడ చేసి ఎక్కడో కూర్చొని స్టేట్మెంట్లు ఇచ్చి 15 రోజులు ఫామ్ హౌస్ లో, 15 రోజుల్లో క్యాంప్ ఆఫీస్ లో తినడు, తొంగోవడం తప్ప ఏం చేశారు? ఎంతసేపు ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళని తీసుకుపోవడము, లోపలేయడం, బెదిరించడము. ఏదైనా ఫోన్ మాట్లాడదామంటే కూడా డైరెక్ట్ గా మాట్లాడిన దగ్గర కూడా పరిచయం. కాకపోతే ఇది ఎప్పుడు కాగుతుందనేదే ప్రశ్న. అంటే ఇప్పుడు నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. మేడం, ఇందాక నిమ్మన్ గారు మంచి ఏదో గొప్పగా పని చేసినట్టు చెప్తున్నారు. ఈ మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని 2.5 సంవత్సరాలలో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడంతో ఒకటే ఈ సమస్య వచ్చింది. మీరు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి అన్నారు, గవర్నర్ వేతనాలు ఇస్తామన్నారు. ఇవి అన్నిటి మీద ఈ రోజు వరకు మీరు 2.5 సంవత్సరాలు మీరు దాని గురించి పట్టించుకోకపోవడము, మీరు ఇచ్చిన హామీల పైన మీరు స్పందించకపోవడం, వాళ్ళు సమ్మె దాకా రావడం జరిగింది. వీళ్ళు దీనికి భయం ఎక్కడ వచ్చిందంటే అప్పుడు 54 రోజులు జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు జరుగుతుందో అనేది ఒక సమస్యగా పెద్దగా సృష్టించడం జరిగింది. ఆ ఆత్మహత్యతోటే మీరు ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఒత్తిడి వచ్చింది కాబట్టి మీరు 12-15 గంటలు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే ఇంకా నెల రోజులైనా మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.